తెలంగాణ వ్యాప్తంగా 11 మున్సిపాలిటీలకు చైర్మన్, ఉప చైర్మన్ల ఎంపిక రేపటికి వాయిదా పడింది. కొన్ని చోట్ల కోరం లేకపోవడం కారణమైతే మరికొన్ని చోట్ల కేసులో వివాదాలతో ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కాత్యాయనపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిలిపివేశారు. అలాగే తొర్రూరు, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేసం, డోర్నకల్, జనగాం మున్సిపాలిటీలకు సైతం చైర్మన్, ఉప చైర్మన్ల ఎన్నిక పూర్తి కాలేదు. ఈ 11 మున్సిపాలిటీల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా హీట్ పెంచుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి చారి అందిస్తారు. చారి, మాధవి, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 66 మున్సిపాలిటీలను విజయం సాధించింది. అదేవిధంగా 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ, ఇక ఒక్క మున్సిపాలిటీలో ఏఐఎఫ్బి, అదేవిధంగా తర్వాత మిగిలిన 36 మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడ్డది. ఈరోజు ఆ మున్సిపాలిటీలకు సంబంధించిన ఒకవైపు ఇటు చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా కొన్ని కోరం లేక మరికొన్ని కోర్టుల కేసులు, ఇతర కారణాలతో ఈరోజు మొత్తం 11 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇందులో ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, అదేవిధంగా కాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, మరొక వైపు ఇంద్రసేం, డోర్నకల్, జనగాం, తొర్రూరు, ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన వైస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో వీటికి సంబంధించిన మున్సిపల్ సమావేశం మరోసారి కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే పూర్తయ్యాయి, మరికొన్ని చోట్ల ఇంకా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించినది స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఒకవైపు దీంతో పాటు ప్రధానంగా మనము మొత్తంగా 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒకటి సిపిఐకి ఇచ్చారు కాంగ్రెస్ మద్దతుతో, ఇక ఒకటి కరీంనగర్ బీజేపీ కైవసం చేసుకుంది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే హంగ్ ఏర్పడ్డదో వాటిల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసి కొన్ని స్థానాల్లో కైవసం చేసుకుంది, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వీటన్నిటి మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాధవి, థ్యాంక్ యూ చారి.